డియర్ వ్యూవర్స్, టుడే మనం చూడబోతున్న టాపిక్ ఓపెన్ ఏఐ అండ్ డీప్ సీక్ని దెబ్బకొట్టి ఇంకా ముందుకు వచ్చిన ఒక కొత్త రీసెర్చ్ టులు 405B గురించి. ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఓపెన్ ఐ యొక్క చాట్ జీపీటీ 4.0 ఏదైతే ఉందో అది చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి డీప్ సీక్ అన్నది వర్షన్ 3లో చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ని తీసుకుని యుఎస్ఏ కంపెనీని దెబ్బతీసింది. దాంతోపాటు నడుస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కొత్తగా ఇంకొక టులు 3405B అన్న ఒక కొత్త వర్షన్ వచ్చింది, ఏదైతే చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. ఇది ఓపెన్ సోర్స్ ఉండటం వల్ల ఇంకా చాలా యూజ్ అవబోతుంది. ఎటువంటి పేయింగ్ సబ్స్క్రిప్షన్స్ అలాంటివి అవసరం లేదు. చాట్ జీపీటీ వాళ్ళైతే ప్రతిదాన్ని పేయింగ్తో పెట్టి సబ్స్క్రిప్షన్తో పెట్టి లాక్ చేస్తున్నారు. దాన్ని ధీటుగా డీప్ సీక్ వాళ్ళు ఫ్రీ సోర్సింగ్ ఇస్తూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ఏదైతే అలీబాబా వాళ్ళు క్వెన్ 2.0 కూడా కొత్త మార్కెట్లో వచ్చింది. ప్రజెంట్ అయితే ఈ టులు 3405B ఏదైతే అలెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారో అది మార్కెట్ని కుదుపుతుంది. ఇంకా ఇలాంటి రీసెర్చ్ ఎన్నెన్ని వస్తాయో ప్రత్యేకమైనవి అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. డీప్ సీక్ని ధీటుగా ఇది టులు 4.5B అన్నది నిలుస్తుందా నిలవదా అన్న విషయాన్ని మనం వచ్చే కొన్ని రోజుల్లో చూడొచ్చు. దీని యొక్క రీసెర్చ్ పేపర్ ఏదైతే ఉందో అది కంపారిటివ్ అనాలిసిస్ చేసి డీప్ సీక్ కన్నా ఓపెన్ ఏఐ కన్నా చాలా బెటర్గా పెర్ఫామ్ చేయబోతుంది అన్న విషయాన్ని ప్రూవ్ చేసింది. సో ఈ రీసెర్చ్ ఏదైతే నడుస్తుందో ఈ ఓపెన్ ఏఐ లాంటి ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో అది చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఈ రీసెర్చ్ని ఇప్పుడు దాకా ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో అవి పేయింగ్ సబ్స్క్రిప్షన్తో వెనక దాచిపెట్టినాయి. కానీ అలెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ AI2 కంపెనీ ద్వారా టులు 34.5B ఏదైతే కొత్త ఓపెన్ ఏఐ లాంటి చాట్ జీపీటీ లాంటి ప్రోగ్రామ్ ఏదైతే వచ్చిందో అది చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి